మీరు చూస్తున్న రెసిపీ పాలకూర ఫ్రై రెసిపీ. ఇది చాలా బావుంటుంది. రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ. ఈ రెసిపీ ఇంట్లో మా మదర్ చేస్తారు. చాలా బావుంటుంది. సో, చిన్నప్పటి నుంచి ఇదే తింటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాం. ఆ తర్వాత దాంట్లో 3, 4 స్పూన్లు ఆయిల్ ఏద్దాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆనియన్ వేద్దాం. ఆనియన్ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తరువాత ఆనియన్ ఫ్రై అయ్యాక 4, 5 పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 2 నిమిషాలు పచ్చిమిర్చి, ఆనియన్స్ కలిపి ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై అయ్యాక ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. వీటిని ఫ్రై చేశాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేద్దాం. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది కూడా బాగా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత బాగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న పాలకూరని 2 కట్టలు వేశాను నేను. ఈ 2 కట్టలు వేసి బాగా కలపాలి. పాలకూర చాలా నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మట్టి, దుమ్ము చాలా ఉంటుంది కదా బయట ఫీల్డ్స్‌లో. ఇది ఇట్లా బాగా కలుపుకున్నాక ఒక టీ స్పూన్ కారం పొడి వేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికించిన తర్వాత ఇట్లా వాటర్ బయటికి వచ్చి కొద్దిగా మెత్తబడుతుంది. అప్పుడు కారం కలుపుకుందాం. రెండు నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేద్దాం. ఇది చాలా తక్కువ వేయాలి. ఎందుకంటే పుల్లగా వచ్చేస్తుంది లేదంటే. 3-5 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఫ్రై చేద్దాం. ఆ తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేద్దాం 5 మినిట్స్. మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం బాగా. ఇప్పుడు సరిపోయేంత ఉప్పు వేసుకుందాం. నేను 1 టీ స్పూన్ వేశాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. సో, అట్లే కలుపుతూ ఫ్రై చేద్దాం. కాసేపు ఉడికాక దీంట్లోంచి వాటర్ వస్తుంది. యాక్చువల్లీ వాటర్ అవసరం లేదు. ఇట్లాగే థిక్‌గా బావుంటుంది కర్రీ. కాకపోతే కొద్దిగా కన్సిస్టెన్సీ మీకు నచ్చలేదంటే కొద్దిగా వాటర్ ఎయండి. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ ఏసి కలిపాను. ఒకసారి కలుపుకొని మూత పెడదాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. సో, ఇలా వస్తుంది బాయిల్ అవుతూ. మూత తీసాక ఒక 5, 10 నిమిషాలు ఇట్లాగే ఓపెన్‌లో కుక్ చేద్దాం. పైన ఆయిల్ ఎర్రగా అట్లా తేలుతుంటే టేస్ట్ బావుంటుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. కానీ మార్చొద్దు. ఒకవేళ మీకు హైలో ఉంటే సిమ్‌లో పెట్టుకోండి స్టవ్. సో, ఇలా అప్పుడప్పుడు కలుపుతూ వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. కానీ అంత టేస్టీగా అనిపించదు నాకైతే. అది దగ్గరికి ఇట్లా ముద్దగా ఉంటేనే బావుంటుంది. ఫ్రై చేస్తున్నప్పుడు లాస్ట్‌లో ఎర్రగా ఆయిల్ తేలుతుంది. అప్పుడు కుక్ అయిపోయినట్టు అర్థం. సో, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వడ్డించుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.